క్రిస్పీ మసాలా పూరి తయారీకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో ఇలాంటి మసాలా పూరీస్ చేయడం చాలా బాగుంటుంది కదా, ఈజీగా అయిపోతుంది, పిల్లలకి ఇష్టం కూడా. అలానే పిల్లలకి స్నాక్స్ లో చాలా బాగుంటుంది, స్కూల్కి కూడా పంపించవచ్చు. ఏం చేయాలా ఆలోచించినప్పుడు సో ఇలాంటివి కొన్ని 4-5 వెరైటీస్ చేసుకుంటే మనమైతే గోధుమ పిండితో చేస్తున్నాం, కావాలంటే జొన్న పిండి కదా, వీటితో కూడా చేసుకోవచ్చు, ట్రై చేసుకోవచ్చు. స్టార్ట్ చేద్దాం మరి అయితే. ముందుగా డీప్ ఫ్రై కదా అండి ఇది, పూరి కాబట్టి స్టవ్ ఆన్ చేసేసుకుందామా? ఓకే, స్టవ్ ఆన్ చేసాను. ఇప్పుడు ఏం చేస్తాం మనము? బౌల్ తీసుకొని పిండి కలుపుకోవాలి. సో గోధుమ పిండి వేసుకున్నాం కదా, నెక్స్ట్ ఏం వేస్తున్నారు? జీలకర్ర. ఓకే, చిల్లీ ఫ్లేక్స్, ఇదేంటిది? వాము. ఇది కొద్దిగా సాల్ట్, ఉప్పు, ధనియా పౌడర్. ఓకే, కరివేపాకు కొంచెం మనం ఓకే తుంచుకుని వేసుకోవాలి. ఓకే, కొత్తిమీర కూడా. ఇది చక్కగా కొత్తిమీరతో వేసుకున్నాము. కావాలంటే మనం పాలకూర, చుక్కకూర, పిల్లలు తినరు కదా. అవును, ఇట్లా గోధుమ పిండిలో మనము అవి కూడా వేసుకొని కూరగాయలు కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇది ఏంటంటే క్రిస్పీ మసాలా పూరి కదా, నూనె వేడి నూనె ఇందులో వేయాలి. ఓకే, కొంచెం మనకి క్రిస్పీ లాగా అవుతుంది. అవునవును. ఓకే, అన్నీ మిక్స్ చేసుకున్నాం, ఇంకా వాటర్ వేసుకుని కలిపేసుకోవడమేనా? కాదండి, కొంచెం నూనె వేడి వేయాలి ఇందులో, అయితే క్రిస్పీ లాగా అవుతుంది. ఓకే, అలా అవుతుందా? వేడి నూనె అయితే వేస్తే కనుక క్రిస్పీగా అవుతుందంట. అర్థమైందా మీకు? ఎస్, అంటే ఇది కాస్త గోరువెచ్చగా ఉన్న నూనె వేసుకున్నట్లయితే మనం జంతుకులు అవి కలుపుకున్నప్పుడు గుల్లగా రావడానికి వేడి నూనె కదా వాడుతూ ఉంటాము. సో ఆ విధంగా. అవునవును. ఒక 2-3 స్పూన్స్ వేసుకుందాం. ఇప్పుడు మనం కలుపుకుందాం. కొంచెం వాటర్ వేసుకుంటా కలుపుకోవాలి. పూరి పిండిలా కలిపేసుకోవడం. కానీ మైదా పూరీలు అంటే బాగా వస్తుంది మైదాతో, కాకపోతే ఇవి మైదా అంత మంచిగా ఉండదు. అవును, అంటే పూరీలు అనగానే ఎవరన్నా కూడా మైదాతోటే బాగా వస్తాయి కదా అని చెప్పేసి చేస్తూ ఉంటారు. అవును, కానీ పిల్లలకి మైదా ఎక్కువ తినిపించడం మంచిది కాదు, అస్సలు మంచిది కాదు. మీరు ఓన్లీ గోధుమ పిండే వాడతారా అండి? మిగతా జొన్న పిండి అని రకరకాల పిండిలు ఉంటాయి కదా, జాకర్ అంటాం, జోవర్, బాజ్రా ఏం వాడరా? వాడతాం. ఓ, వాటితో కూడా చేస్తూ ఉంటారు. సో సింపుల్ గా పిల్లలు ఉన్నారు కాబట్టి ఎక్కువగా ఎలాంటి స్నాక్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఇంట్లో మీరు? చేస్తామండి, మురుకులు, వడప్పలు, ఇంకా ఏమైనా ఇట్లనే. అదే మీ స్టైల్లో ఏం చేస్తారు? ఎందుకంటే సమ్మర్ కదా, ఇప్పుడు పిల్లలు ఇంట్లోనే ఉంటారు, చిరుతిళ్ళు కావాల్సి వస్తుంది వాళ్ళకి, అందుకని మీ స్టైల్లో మీరు ఏం చేస్తారో ఒక ఐడియా. పొటాటోస్ తోని చేస్తా అప్పుడప్పుడు. ఇట్లా పొటాటోస్ కి స్నాష్ చేసేసి ఇట్లా పూరీలాగా బేలి అప్పటికప్పుడు స్నాక్స్, అది కూడా మంచిగా ఉంటుంది. అయిపోయిందా? ఇప్పుడు మీకు చపాతీ పీట ఏమంటారు చెప్పండి, దీన్ని మీరు ఏమంటారు? లాట్నా పాట్నా.
పౌడర్తో చేసేదానికంటే ఇలా ఆయిల్తో ఒత్తుకుని చేస్తేనే బాగా వస్తుంది కదా. అవునండి. ఇట్లా గ్రీన్ గ్రీన్ రెడ్ రెడ్ ఇట్లా డిజైన్గా కనిపిస్తుంది పిల్లలకి. ఇందులో వేసేసేయండి. అన్నీ ఒకసారి మనం డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. ఎలానో రెండే పడతాయి కాబట్టి మనకి మనం వేసేద్దాం ఇంకా ఆయిల్లో అయితే. నేను ఇప్పుడు ఆయిల్లో వేసేస్తాను ఇవి. వేయండి. ఓకే మరి పూర్ణిమ గారు, సో రెడీ అయిపోయినట్టే కదా? రెడీ. తీసేద్దాం, అందులో వేసేసేయండి. సో రెడీ అయిపోయినాయి మనకి. వేడివేడిగా క్రిస్పీ మసాలా పూరి రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. క్రిస్పీ మసాలా పూరి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె, గోధుమ పిండి, జీలకర్ర, చిల్లీ ఫ్లేక్స్, వాము, ఉప్పు, ధనియాల పొడి, కరివేపాకు, కొత్తిమీర. క్రిస్పీ మసాలా పూరి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, జీలకర్ర, చిల్లీ ఫ్లేక్స్, వాము, ఉప్పు, ధనియాల పొడి, తుంచిన కరివేపాకు, కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో వేడి నూనె, నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకోవాలి. చిన్న చిన్న ఉండలుగా తీసుకుని చపాతీ పీటపై వేసి పూరీల్లా ఒత్తుకుని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే క్రిస్పీ మసాలా పూరి రెడీ.